హలో గాయ్స్! ఈ వ్లాగ్‌లో నేను వంశీని ఇండియాకి వెల్కమ్ చేయటానికని వెళ్తున్నాను. చెప్పకుండా వచ్చి తను మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. బట్ అదంతా కాదు. మేమే తనకి రివర్స్ సర్ప్రైజ్ చేస్తున్నాము. తన ఫ్లైట్ ల్యాండింగ్ మిడ్‌నైట్ 1:00. సో, ఆద్య నిద్రపోకుండా అప్పటి వరకు ఇలా కంట్రోల్ చేశాము. వాళ్ళ బాబాయ్‌తో సరదాగా ఆడుతూ టైం స్పెండ్ చేసింది. ఇంకెలాగో టైం అయిపోయిందని వాళ్ళ బాబాయ్ బయలుదేరిన టైంకి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము. సో, అందుకనే ముందే ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నామన్నమాట. ఎక్కడికి? డాడీ దగ్గర వెళ్దామా లేదా? ఎక్కడ డాడీ దగ్గరికి వెళ్ళాలి? ఎలిపెన్కి వెళ్దామా లేదా? డాడీ ఏరోప్లేన్లోనే వస్తున్నారు కదా, మళ్ళీ ఏరోప్లేన్ ఎక్కి వెళ్ళడం ఎందుకు? మరి మనము తీసుకెళ్ళి ఎలిపెన్ని ఎక్కించి డాడీ దగ్గర వెళ్దామా లేదా? ఓకే, ఏరోప్లేన్లో డాడీ డాడీ వద్దు వచ్చి వెళ్ళిపోదాము. ఇస్తా. ఐబాల్స్ కోసమే కానీ డాడీ కోసం కాదా? ఎక్కడికి వెళ్తున్నాం? డిసెంబర్లో ఏంట్రా? డిసెంబర్లో ఏమడిగినా డిసెంబర్లో అంటుంటా. ఇదే డిసెంబరు, ఆల్రెడీ ఇదే డిసెంబరు. అది కాదు, మా ఇంటిలో డైమండ్ తెచ్చుడు. డైమండ్ బయట ఉన్న వెదర్కి ఆద్యని ఫుల్గా కవర్ చేశాను ఇలాగా. కానీ చాలా రేర్గా ఇలా కనిపిస్తుంది కదా, క్యూట్గా అనిపించింది. మిడ్నైట్ ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత బాగుందో. అది కూడా ఆద్య మెలకుగా ఉంటేనే ఈ సందడంతా ఉంటుంది. ఏమున్నాయి? తెలుసు రా, నువ్వు అడుగుతావని షేక్ చేస్తున్నావు. తీసుకో. ఆద్యకి ఎక్కడికి వెళ్ళిన పాలైతే కంపల్సరీ. అందుకే తన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా తన బ్యాగ్లోనే పెట్టేస్తుంటాను. అండ్ కార్ జర్నీలో విసుగు రాకుండా ఉండాలంటే మెయిన్గా మిల్క్, లేదంటే ఏవో ఒక చాక్లెట్స్, స్నాక్స్ లాంటివి ఉండాలి. యాక్చువల్గా ఫ్రమ్ మార్నింగ్ ఆద్యాన్ని పడుకోబెట్టాను, ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చిన టైంకి తను లేచి ఉండాలి కదా. ఏం చేస్తున్నాడు అమ్మగాడు? పెద్ద లారీ. అండ్ ఈ మధ్య ఆద్యకైతే మ్యూజిక్ మీద కూడా ఇంట్రెస్టే ఉంది. తనకు కూడా సెపరేట్ ఫేవరెట్ సాంగ్స్ అవి ఉన్నాయి. ఎప్పుడైనా కార్లో వెళ్తున్నాము అంటే మాత్రం నిద్రపోతుంది, కానీ ఈసారి అస్సలు అలా లేదు. దొరికిందేమో నాకు పీక. ఎవరో ఇక్కడ క్లోజ్ చేసుకున్నట్టున్నారు. అబ్బా, అమ్మగాడు ఎంత నిద్రపోయాడు. కనిపించిందిలే నాకు. ఇక్కడ 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 కనిపించింది, ఇక్కడ కనిపించింది. ఇలా టైం పాస్ చేస్తూ నేను ఆద్య మొత్తానికైతే అందరం కలిసి ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఓ మై గాడ్, ఇంకా ఫ్యూ మినిట్సే ఉంది వంశీని మీట్ అవ్వడానికి. డిసెంబర్కి వచ్చేసాం. చూపియాలా? ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. అదిగో చూడు, ముందు డిసెంబరే. డాడీ అక్కడే ఉండేది. అవునా? డాడీ ఇక్కడే ఉండేది. డిసెంబర్ గడు పీక పీక దాచుకుంటున్నాడు. వీడు ఈడొకడు ఉన్నాడే, వీడు పీక దాచుకుంటున్నాడు. జులై గడు. డిసెంబర్ కోసం జూలై గడు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికి వచ్చాం చెప్పు? డిసెంబర్లో ఎయిర్పోర్ట్కి వచ్చాం. డిసెంబర్లో ఎయిర్పోర్ట్కి వచ్చామా? ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు డాడీని చూడగానే ఏమంటావు నువ్వు? ఏమంటావు? లవ్ యూ అంటావా? సరే చెప్పాలి మరి, చెప్తావా?
పార్కింగ్ స్లాట్స్ అయితే అసలు ఎక్కడ దొరకలేదు. కొంచెం వెతుక్కుంటూ వెళ్ళాల్సొచ్చింది. కాస్త లాంగ్ వెళ్ళిన తర్వాత పార్క్ చేసాము. డిసెంబర్ అగో డిసెంబర్లోకి వచ్చేసాను, దిగిపోతున్నాను రా బాబోయ్, నేనైతే దిగిపోతున్నా. దిగు రే అమ్ము, ఒరే అమ్ము, ఒరే అమ్ము, రే దొంగగాడు నవ్వుతున్నాడా, సిగ్గేసిందా, షైయా అమ్ము, అమ్ము. నిజంగా మేము అసలు 1 ఇయర్ నుంచి ఎంత ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్‌గా డే వచ్చేసింది. సో, ఇంకా ఆ ఫ్యూ మినిట్స్ అయితే ఇన్ని 1 ఇయర్ 365 డేస్ వెయిట్ చేసాం కానీ, ఈ ఫ్యూ మినిట్స్ మేము వెయిట్ చేయలేకపోతున్నాం. నిజంగానే చాలా ఎక్సైటెడ్. నిజమే, ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవ్వరైనా ఇంత దూరంగా ఉన్నారంటే, మన వాళ్ళు అస్సలు బేర్ చేయలేం గదా! ఇంకా ఆది అయితే ఇంత ఎనర్జిటిక్‌గా ఉండటం ఫస్ట్ టైము. అండ్ ముందే ప్రీ ప్లాన్డ్‌గా తనని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం మేము గూడా. డ్యాడీ వస్తున్నారు, డ్యాడీ కోసం వెళ్తున్నాము అనేసి. అండ్ ఇంకా ఆ సందడి చూడాలసలు. ఈ ఫ్లోర్ పైన ఇలా రన్ చేయడం అసలు ఏమనిపించిందో గానీ, అసలు వెళ్ళేదాకా వచ్చేదాకా అంతే తను. ఎక్కడికి కాదు, వాడు ఎన్ని స్టిల్స్ ఇచ్చాడో తెలుసా ఇప్పుడు. లిఫ్ట్లో ఉన్నాడా, జానీ రమ్మని వచ్చు కదా. అసలు తను ఎట్నుంచి వస్తున్నాడో కూడా నాకు క్లారిటీ లేదు. కానీ గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అంతే. అటు సైడ్, ఇటు సైడ్ అనుకుంటూ వెళ్ళిపోయాము. అరే ఇదే పని మీద ఉన్నా రాంగ్ రాంగ్ థ్యాంక్ యూ బ్రో. ఏ నువ్వు నన్ను దిగిరా ఆయన అరే కంప్లైంట్ అంటే మాట్లాడుతున్నా సిగ్గుపడిపోతుంది అంటారు కుదరా చాలా ఎందుకురా వంశీ అయితే నాకన్నా ఎక్కువగా ముందు ఆద్యాన్ని మిస్ అయ్యాడు. 1 మినిట్ కూడా ఉండలేకపోయాడు ఇంకా. దారి మర్చిపోయి వచ్చాడు. నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. వంశీకి ఇంకా ఇన్వైట్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ వాళ్ళందరూ వస్తున్నట్టు మాకు అస్సలు తెలీదు. లాస్ట్ మినిట్లో సడన్గా వాళ్ళు రావడం తెలిసింది. సో ఆ కార్లో కూడా కొంచెం లగేజ్ అరేంజ్ చేసాం. అమ్ము అమ్ము ఇటు చూడు.
మొత్తానికి ఇంటికైతే వచ్చేసాడు వంశీ. మేము ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 5 అయిపోయింది. సో హ్యాపీగా బిర్యానీ తిన్నాం అందరం కలిసి. ఇంకా చార్లీ కూడా ఎంత ఎగ్జైటెడ్ వంశీని మీట్ అవ్వడం కోసం. సో ఇంకా నైట్ పడుకోవడానికి ఛాన్స్ లేదు. మార్నింగ్ లెగగానే ఇలా ఆద్యతో ఫస్ట్ మార్నింగ్ వంశీకి ఫస్ట్ డే విత్ ఆద్య. నిజంగా తను ఎప్పుడెప్పుడు లెగుస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. ద రీజన్ ఏంటంటే తను లేచిన తర్వాతనే తన కోసం తెచ్చినవి ఏవైనా అన్బాక్స్ తనే చేసుకోవాలి అనేసి. ఏదో ఓపెన్ చేయనా సుధీర్కి వెళ్ళందా ఇదో ఈ వాళ్ళవి జయంత్ వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మకి మ్యాచ్ ప్రొడక్ట్స్ కొన్నాడు. ఓ ఆంటీ కూడా మేకప్ చేసుకుంటారు. తీసి పక్క పెడదాం. బ్యాగ్ తీసుకోమా. ఏంటిది ఏంటది ఏంటది ఏంటమ్మా చెప్పు. అక్కడ పెట్టేసుకునేది అది. ఏ నా ప్రొడక్ట్స్ వాళ్ళే కదా ఈ నాయి. ఈ నావి కొరియన్ ప్రొడక్ట్స్. ఏవైతే నా ప్యాకేజెస్ ఉన్నాయో అవన్నీ నేను సెపరేట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు. అవి నీవి కానీ అవి నావి. పెట్టుకో. ఇది అప్పుడు అమ్మ డ్రెస్ స్ట్రాబెరీ కలర్ తెలుసు కానీ ఆడికి అలా చెప్తేనే కదా కొత్తది. ఏ ఇదేంటి? ఏ నా కోసమా? ఓ నా కోసమా ఇది? డ్రెస్ అక్కడికి వెళ్ళిపో. అక్కడికి రెడ్ కలర్. అందుకే నీకు ఇచ్చిన హెయిర్ డ్రైయర్ అయితే నాకు వస్తుంది కదా. ఇదైతే మసాజర్ పెయిన్ రిలీవ్ చేస్తుందన్నమాట. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇంకా తెలీదు. పెళ్లి హడావిడిలో ఉన్నాం, ఏం చూడలేదు మేము ఇంకా. అందుకనే నార్మల్గా ఆద్య కోసం తెచ్చినవి మాత్రం చూసాము. ఈసారి అయితే నాకు ఏమేం కావాలో మొత్తం లిస్ట్ చెప్పి తెప్పించుకున్నాను. ఎప్పుడు ఏదో ఒకటి మిస్ చేసుకుంటాను. అందుకనే ఈరోజు స్నానం చేసాక గేస్ హ్యాండ్ బ్యాగ్ ఇదైతే నాదే తీసుకున్నా. ఇది నాదే. హస్బెండ్ వచ్చారు, అమ్మగారికి చాక్లెట్స్ తెచ్చారు. ఏ చాక్లెట్లు అవి అమ్మగారి ఫేవరెట్స్. అడిగేస్తాడు. ఏం తెచ్చారని చూస్తున్నాడు చార్లీ గారు. చార్లీ ఉందిరా ఫోమ్ క్యాండీ. ఏం క్యాండీ? అప్పు ఏంటమ్మో తీసాను కాదు నీ గోప్రో. ఏ నా గోప్రో మర్చిపోయాను. అవును కదా నా గోప్రో. నేను ఇదే వెయిటింగ్. మందులు తెచ్చాం అమ్మమ్మ మీకోసమే వచ్చి. దిస్ ఈజ్ మై హస్బెండ్ తెచ్చిన గోప్రో. అక్కడ 3 ఉన్నాయిగా. అన్బాక్సింగ్ వీడియో నేను మళ్ళీ చూపిస్తాను. ఇంకా నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు. అన్బాక్సింగ్ చేసినప్పుడు చూపిస్తా. అమ్మో నీకు హ్యాపీయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆద్యకి సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం. అందుకే మేము ఏది తీసుకొచ్చినా తన సర్ప్రైజ్ అవ్వడమే చూడడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాము. అందులో స్ట్రాబెరీ కలర్ ఉంటది మామయ్య.
ఎలా ఉంది తెలుసా? పుల్లగా ఉంటుంది. అది ఆడి సాక్స్ లేదు. తినండి. ఆయన అలా చెప్పాక నేను తినబుద్ధి. నేను చెప్పాను అంతే మామూలుగా. డాడీ ఇదిగో మిక్కీ మౌస్. చెప్పానా? ఇంతకుముందు వ్లాగ్లో మీ అందరికీ చెప్పాను కదా, ఆద్య అవుట్ఫిట్స్ అన్నీ కూడా అక్కడి నుంచే తెప్పిస్తూ ఉంటాను. బట్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఇంకా అన్నీ చిన్నగా అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ యూస్ కోసమని ఇన్ని డ్రెస్సెస్ వచ్చేసాయి అనమాట. నాకు ఆద్యకి కావాల్సిన వాటితోనే లగేజ్ అంతా నిండిపోయింది. అండ్ సంథింగ్ లైక్ ఎవరిదైనా లగేజ్ కూడా క్యారీ చేయమని పంపిస్తూ ఉంటారు కదా, అక్కడ ఎవరైనా ఉన్నవాళ్ళు. సో అవి ఇవి కలిపేసి మనకి బ్యాగేజ్ ఫుల్ అయిపోయింది. నేనైతే ఇంకా మంచి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కూడా తెప్పించుకున్న, కొరియన్ ప్రోడక్ట్స్. అవి కూడా వ్లాగ్లో నేను చూపిస్తాను. నన్ను అది ఎందుకు చేస్తున్నావు? ఇదైతే అన్బాక్సింగ్ చేస్తుంది. బెస్ట్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది. అవును. అమ్మో అవును. ముద్దు పెట్టు తెచ్చుకెళ్ళు. డాడీ డాడీ ముద్దు పెట్టు. కిస్ పెట్టు. ఏంటి మౌలి ఇందులో స్పెషాలిటీ? ఈ చాక్లెట్స్ బెల్జియన్ చాక్లెట్స్ అంట ఇవి. ఫ్రెండ్స్ చూడండి. ఏయ్ ఎక్కడి నుంచి వచ్చారా ఈ బ్యాచ్ ని? ఇవి తినాలి అనిపిస్తుంది కానీ తింటే అయిపోతాయి అనిపిస్తుంది. అమ్మ ఏంటది? ఏం చాక్లెట్స్? స్పెషల్ ఎఫెక్ట్స్ తెలుసా నీకు? తాబేల్లా వెళ్ళు చూసుకో. అమ్మమ్మ లవ్ యూ చెప్పు. అమ్మమ్మకి లవ్ యూ చెప్పు. మా నాన్నమ్మ చెప్పు. అది బంగారమే, కాకపోతే ఏంటంటే తేడా ఏంటంటే ఎక్క బంగారం. నలుగురు ఉండకూడదు. నలుగురు లేనప్పుడు అది వజ్రం. ఎవరైనా ఉంటే ఉంది సుమా నా సామి రంగా చాక్లెట్ ఆ చేసి తాగే. కావాలి? చెప్తా నాకు కావాలి. ఏ చాక్లెట్ కావాలి చెప్పు. తెచ్చినవి కావాలా? సరే వెళ్దాం. ఆల్రెడీ తెచ్చిన చాక్లెట్ రోజు వదిలేయాలంట వాళ్ళ నాన్న. అసలు అడ్డం నేను వదలకుండా ఉండాలి, మీరిద్దరు వదలకుండా ఉంటారేంటి? ఓకే లాడుకో. వంశీ వచ్చిన ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. అండ్ ఎపిసోడ్ నెంబర్ 5 ఏముందో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.